హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ homelyanu. ఈ రోజు మీరు చూడబోయే రెసిపీ కమ్మని నోరూరించే కొబ్బరి అన్నం. దీని తయారీ విధానం చూసేద్దాం. దీనికి ముందుగా 1 కేజీ రైస్ కి 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పెద్ద బంగాళదుంపలు, 6 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే 3 కొబ్బరికాయలను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో ఇలా పేస్ట్లా చేసుకుని దానిలో నుండి కొబ్బరి పాలను ఈ విధంగా వడకట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పలావ్ గిన్నె పెట్టుకొని అందులో 100 గ్రాముల నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ మసాలా దినుసులు వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తరువాత ఇందులో 1 కప్పు పుదీనా ఆకుల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ముక్కలను వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఇవి బాగా మగ్గిన తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిన తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇక ఇందులో ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పాలను వేసుకుందాం. ఇవి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలి. దీనిపై కొత్తిమీరను చల్లుకొని బాగా కలుపుకొని మూతను పెట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరిపాలు మరుగుతుండగా 1 గంట ముందుగా కడిగి నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకున్న బియ్యాన్ని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం.
ఇప్పుడు ఈ విధంగా నీరు లేకుండా కుక్ అయిన తరువాత స్టవ్ సిమ్లో పెట్టుకుని కొబ్బరి అన్నాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మూతను పెట్టుకుందాం. దీన్ని మరో 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుందాం. అంతే ఫ్రెండ్స్, కమ్మని కొబ్బరి అన్నం తయారు. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వెజిటేరియన్స్ అయితే పొటాటో కుర్మాతో, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ లేదా మటన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you for watching.